ఇందులో మా పాప మా బాబు ఇద్దరు పిల్లలు ఈ ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. నేను 2 years బ్యాక్ దీంట్లో జాయిన్ చేశాను మా పిల్లల్ని. నేను హైదరాబాద్ నుండి ఇక్కడ షిఫ్ట్ అయ్యాను. యాక్చువల్గా ఇక్కడికి వచ్చినప్పుడు ఏ స్కూల్ బాగుంటుందని ఎంక్వైరీ చేస్తుంటే, సో నాకు ఒక 3-4 అంటే తెలిసిన రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ ఈ ఆర్కా ఇంటర్నేషనల్ స్కూల్ రీసెంట్లీ స్టార్ట్ చేశారు, ఈ స్కూల్ బాగుంటుందని వాళ్ళు సజెస్ట్ చేశారు. సో నేను జాయిన్ చేశాను. ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే ఇంకా నెక్స్ట్ ఇయర్ అంటే లాస్ట్ ఇయర్ చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మా పిల్లలు. వాళ్ళు ఓరల్గా కానీ రిటర్న్లో కానీ చాలా చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యారు. అండ్ యాక్టివిటీస్ ఆల్సో కూడా బాగున్నాయి. ఇక్కడ కరాటే కానీ డ్యాన్సింగ్ అంటే వీక్లీ 2 days ఏదో ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు. సో ఫీ విషయంలో కూడా రీజనబుల్గా ఉంది. సో నాకైతే స్కూల్ బాగా నచ్చింది. సో నేను ఫస్ట్ ఇయర్ అనుకున్నాను అదే వేరే ఏమైనా స్కూల్లో చేంజ్ చేద్దామా మరి అని అనుకున్నా. సో నెక్స్ట్ ఇయర్కి వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ అయ్యి దీంట్లో ఇంకా అంటే నేను చెప్పాలని కాదు కానీ మా పిల్లలు ఇప్పుడు ఇద్దరు ఫస్ట్ క్లాస్ అంటే ఫస్ట్ ర్యాంక్లో ఉన్నారు, 8th grade వచ్చారు. సో అయితే నాకు బాగా నచ్చింది. నేను వేరే పిల్లలు కూడా సజెస్ట్ చేయాలనుకుంటే పేరెంట్స్ కూడా అనుకుంటున్నాను. అంటే వాళ్ళ ఇష్టం ఇదైతే బాగుంటుంది. ఫీ విషయంలో అయినా మనకు స్టడీ విషయంలో అయినా స్కిల్స్ విషయంలోనైనా ఏదైనా బాగుంటుంది. టీచర్స్ కూడా మనం అంటే మనకన్నా ముందే వాళ్ళే మనకి ఏమన్నా మనకు పిల్లల్ని పికప్ చేసుకోవడానికి వస్తున్నారు. సరే ఏమైనా ప్రాబ్లం ఉందా, ఏమైనా ఉందా, పిల్లలు ఎలా ఉన్నారు అని చెప్పి అంటే డైలీ వైజ్ ఫీడ్బ్యాక్ వాళ్ళు తీసుకుంటారు. అదొకటి నచ్చింది. మనం ఏదన్నా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనం కంప్లైంట్స్ చెప్పినా కూడా వాళ్ళు ఇమీడియట్ రిజాల్వ్ చేస్తారు. అదొకటి బాగుంది. అంటే మనకు కేరింగ్ బాగుంది పిల్లల మీద. ఎవరైనా అంటే నార్మల్గా ఎవరైనా వేరే వాళ్ళు పంపిస్తారు కదా, కానీ ఇందులో అలా ఉండదు. మన పేరెంట్ కన్ఫర్మేషన్ తీసుకొని మనం వచ్చాకనే వాళ్ళు అంటే మనం ఓకే అని చెప్తే పంపిస్తారు. లేదంటే మనం వచ్చే వారికి వీళ్ళు ఈవినింగ్ 4 o'clock స్కూల్ అయిపోతే 5 వరకు కూడా చూసుకుంటారు పిల్లల్ని. అదొకటి మనకు బాగుంది. అంటే ఏదైనా మనం జాబ్ చేసే వాళ్ళకి ఒక 1 hour లేట్ అయినా కూడా వీళ్ళు వాళ్ళ కేరింగ్లో ఉంచి వాళ్ళకి హోంవర్క్ చెప్పడం కానీ ఇంకేమైనా అంటే వాళ్ళకి చెప్పడం గేమింగ్స్ అవి చేపిస్తున్నారు. నాకు ఇది కూడా బాగా నచ్చింది. నేనైతే ఈ ఇయర్ మనం 10th వరకు ఇదే కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నా. మీరు ఏమైనా పేరెంట్స్ మీరు కూడా ఏమైనా ఉంటే ట్రై చేయండి. అంటే నేనైతే సజెస్ట్ చేస్తున్నా. నాకైతే బాగుంది, అది నా ఒపీనియన్. అది ఓకే అండి. ఓవరాల్ అయితే స్కూల్కి అంటే నా ఫీడ్బ్యాక్ ఎక్సలెంట్. జాయిన్ అవుతాను.